గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారము ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఎగరడం జరిగింది. అలాగే మా సిబ్బంది మన పాత్రికేయులు అందరూ వచ్చారు కాబట్టి నేను ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే ఎక్కడైతే మనకి ఫారెస్ట్ ఇందాల ఫారెస్ట్ ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉండాలని, ఎవరు కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఫెల్లింగ్స్ కానీ ఇట్లా అటవీ జంతువులకు హానికరం చేయకుండా కాపాడాలని, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏది ఉన్నా కానీ ఏ రాత్రి అయినా నా నంబర్కు ఫోన్ చేయగలరు. అంటే పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది అంటే ఎట్టి పరిస్థితుల్లో అటవీని నాశనం చేయకూడదు, ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ చెట్టు కూడా కొట్టద్దని అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున అందరికీ మనవి చేస్తున్నాను. మన దగ్గర ఇందలవై అటవీ ప్రాంతాల్లో అటవీ అంటే చిరుతలు కానీ ఎలుగుబంట్లు కానీ ఊళ్ళోకి అయితే రావట్లేదు. కాకుండా వేరే రేంజెస్లో కానీ వేరే ప్రదేశాల్లో ఉన్న అటవీ ప్రాంతాల నుంచి ఊళ్ళో వచ్చి భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మనుషులే ఉన్న ఫారెస్ట్ నరికేస్తే అది ఏం చేస్తే దాని హ్యాబిటేట్ ఖరాబ్ చేస్తే ఊళ్ళోకి వస్తాయి. కాబట్టి పబ్లిక్ అందరికీ దయచేసి ఏంటంటే ఉన్న హ్యాబిటేట్ డిస్టర్బ్ చేయకండి. ఫారెస్ట్ ఎలా ఉందో చెట్లు కొట్టకుండా ప్రకృతిని కాపాడితేనే అది మనం కాపాడితే. చూసారు ఇప్పుడు కేరళలో కానీ మన యూపీ ఉత్తరాఖండ్లో కూడా ఎటువంటి ప్రళయం సృష్టించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఫ్యూచర్లో మనం ఇటు కొట్టుకుంటూ పోతే కాపాడుకోకపోతే మన దగ్గర కూడా తెలంగాణలో కూడా ప్రళయం వస్తుందని మనం చూస్తాం. అందుకని ప్రతి ఒక్కరికి నేను విన్నవించేదంటే దయచేసి అడవిని కాపాడండి.